టార్చర్. ఈ వర్డ్ విన్న మరుక్షణం బాడీలో ఏదో ఫీలింగ్ వస్తుంది. టార్చర్ అనేది మనకి చాలా మూవీస్లో కనబడతాయి. టార్చర్ని చాలా విధాలుగా యూజ్ చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, ఫన్ కోసం, పర్టికులర్గా వేరే వేరే రీజన్స్ కోసం యూజ్ చేస్తారు టార్చర్ని. చాలా మూవీస్లో మనం చూసాం విలన్ హీరోని టార్చర్ చేయడం, ఇంకా చాలా చోట్ల పోలీస్ ఒక క్రిమినల్ని టార్చర్ చేయడం. సో ఈ మూవీస్ వల్ల, ఈ బయట జరిగిన సంఘటనల వల్ల మనకి టార్చర్ వర్డ్ తెలుసు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ టార్చర్ని యూజ్ చేస్తారు, లైక్ FBI అండ్ ఇండియన్ పోలీస్. సో పోలీస్ వాళ్ళపై ఎక్స్ట్రీమ్ ప్రెషర్ రావడంతో టార్చర్ని యూజ్ చేస్తారు టు గెయిన్ ఇన్ఫర్మేషన్. ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు టార్చర్ చేయలేరు డ్యూ టు లీగల్ రీజన్స్ అండ్ హ్యూమన్ రైట్స్. కొన్ని టార్చర్ టెక్నిక్స్ ఫిజికల్గా ఉంటాయి. ఎవరినైనా ఫిజికల్గా హర్ట్ చేయడం, మేకులతో గుచ్చడం, సుత్తితో వేళ్ళ మీద కొట్టడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కారం వేయడం, ఇది ఫిజికల్ కింద వస్తుంది. వేరే టార్చర్ టెక్నిక్ సైకలాజికల్. సో దీంతో విక్టిమ్ బ్రెయిన్తో ఆడుకోవచ్చు. కొన్ని చోట్ల ఈ రెండు యూజ్ చేస్తారు, ఫిజికల్ అండ్ సైకలాజికల్. సో చాలా డేంజరస్గా ఉంటుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, కొన్ని డేస్ బ్యాక్ నేను టార్చర్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నా. వేరే వేరే టార్చర్ టెక్నిక్స్, వాటిని ఎలా యూజ్ చేస్తారు, పాస్ట్లో మరి చాలా ఘోరంగా యూజ్ చేసేవారు. ఇదంతా నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే అసలు నాకేం అనిపించలేదు. కానీ ఒక్క టార్చర్ టెక్నిక్ చదివా. అది చదివిన తర్వాత నా బాడీలో గూస్ బంప్స్, అసలు ట్రామటైజ్డ్ అయిపోయా అది చదివిన తర్వాత. అసలు ఆ టెక్నిక్ ఎంత ఘోరంగా ఉందంటే ఊహించుకుంటేనే భయంగా ఉంది. నాకు తెలిసి ఇదైతే పక్కా టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ సో బ్రూటల్. ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ద బ్రోజన్ బుల్. ఓకే, నౌ జస్ట్ ఇమాజిన్ ఒక పెద్ద బుల్ స్కల్ప్చర్, అది బ్రాంజ్తో తయారు చేశారు. లోపల నుండి హ్యాండ్లో ఉంటుంది. దాంట్లో ఈజీగా 2 to 3 మెంబర్స్ ఈజీగా పడతారు. యూజువల్గా ఒక్కళ్ళనే వేస్తారు లోపలైతే. దీన్ని ఇలా తయారు చేశారు. లోపల మొత్తం స్పేషియస్గా ఉంటుంది. దిస్ డివైస్ ఈజ్ మేడ్ ఫర్ టార్చరింగ్. ఇలా యూజ్ చేస్తారు. విక్టిమ్ని ఆ బుల్ లోపల వేసి దాన్ని బయట నుంచి లాక్ చేస్తారు. ఆ బుల్ కింద మంట పెడతారు. జస్ట్ ఇమాజిన్ అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఉంది. చికెన్ ఫ్రై చేసే ప్యాన్ మీద ఆయిల్ వేయకుండా చికెన్ పీస్ వేస్తే ఎలా కాలిపోతుంది, అలా మెల్లమెల్లగా స్కిన్ మొత్తం కాలుతూ ఉంటుంది. వాడెంత అరిచినా లోపల నుంచి వాయిస్ డిస్సార్టెడ్ అయి వస్తుంది. సో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వాళ్ళు వీళ్ళు కాదు, ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ బుల్ లోపల మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సరే నేనున్నా, బయట నుంచి లాక్ చేశారు, కింద నుంచి హీట్ పెట్టారు. చిన్న చిన్నగా హీట్ మొత్తం ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఐ మీన్ ఆ బుల్ మొత్తం లోపల స్ప్రెడ్ అవుతుంది. ఎంత అరిచినా బయటికి ఎవ్వడికి వినపడదు. మొత్తం డిస్సార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చిన్నగా స్కిన్ మొత్తం కాలుతుంది, నరాలు మొత్తం తెగుతున్నాయి లోపల. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే చావు వైపు నడుస్తున్నట్టే ఉంటుంది. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ చచ్చిపోవడమే. ఇంత టార్చర్ మన వల్ల కాదు. ప్రతి ఒక్క క్షణం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం, దేవుడా తొందరగా చంపేసే. ఈ డివైస్ 554 or 570 BC మధ్యలో తయారు చేశారు. దీన్ని ఎవరో గ్రీక్ ఇన్వెంటర్ తయారు చేశాడు. ఫస్ట్ ఈ గ్రీక్ ఇన్వెంటర్ దగ్గర అసలు ఫండింగ్ లేదు. సో ఫండింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఆ ఏరియాలో ఒక కింగ్ ఉండేవాడు. ఆ కింగ్ ఏమంటాడంటే, నా కోసం ఈ డివైస్ నువ్వు తయారు చేయి, ఈ ఫండింగ్ మొత్తం నేను ఇచ్చేస్తా. సో ఆ ఇన్వెంటర్ ఆ కింగ్ దగ్గర ఫండింగ్ తీసుకొని ఆ డివైస్ ఒక 1-2 monthsలో తయారు చేసి కింగ్ దగ్గర తీసుకొని వస్తాడు. సో ప్రెజెంటేషన్ కోసం. ఆ కింగ్ ఏమంటాడంటే, సరే నువ్వు లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడు, లోపల నుంచి వాయిస్ ఎలా వస్తుందో చూస్తా అని ఆ ఇన్వెంటర్తో అంటాడు. ఆ ఇన్వెంటర్ లోపలికి వెళ్తాడు. ఆ కింగ్ యొక్క సోల్జర్స్ బయట నుంచి లాక్ చేస్తారు. సో ఇన్వెంటర్ లోపలే ఇరుక్కొని పోయాడు. వీళ్ళు కింద మంట పెడతారు, ఆ బుల్ కింద ఫైర్ పెడతారు. దాంతో టార్చర్ అయి చనిపోతాడు ఆ ఇన్వెంటర్. ఈ డివైస్ని ఆ లోకల్లో పబ్లికల్గా యూజ్ చేసేవారు. ఎందుకంటే పబ్లిక్కి లోపల భయం ఉండాలి, ఏమైనా తప్పు చేస్తే ఇంత టార్చర్ చేసి చంపుతారని. సో ఏ విక్టిమ్ అన్నా పబ్లికల్గా అందరూ పీపుల్ మధ్యలో అందరినీ గ్యాదర్ చేసి ఆ మనిషి లోపల లేసి టార్చర్ చేసి ప్రశాంతంగా చంపేస్తారు. సో వీళ్ళు ఎవరినైనా మనిషిని లోపలేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ముక్కు దగ్గర, ఐ మీన్ బుల్ ముక్కు దగ్గర వీళ్ళు అగరబత్తీలు పెడతారనమాట. ఎందుకంటే మనిషి కాలినప్పుడు దాని స్మెల్ అసలు
అంటే కొంచెం గలీజ్గా ఉంటుంది, చాలా కొంచెం బ్యాడ్ స్మెల్ అది. అందుకే అగరబత్తీలు ముక్కు దగ్గర పెడతారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక వార్ అవుతుంది. ఒక కొత్త కింగ్ వచ్చి ఈ పాత కింగ్ని చంపేస్తాడు, ఆ స్థలాన్ని మొత్తం ఆక్రమించేస్తారు. సో కొత్త కింగ్ ఈ డివైస్ని యూజ్ చేసి ఆ పాత కింగ్ని చంపేస్తాడు అన్నమాట. సో ఇదే ఆ టార్చర్ టెక్నిక్ స్టోరీ. ఇది నేను చదివినప్పుడు నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు నాకు అనిపించింది, మన ఆడియన్స్కి ఒకసారి వినిపిస్తే కొంచెం నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని సో ఈ వీడియో చేస్తున్నా. ఇది కొంచెం షార్ట్ వీడియో అనమాట. సో మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.